అందరికీ నమస్కారం. ఇక్కడ ఇవాళ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఆడియన్స్ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈ 1000 వాళ్ళ మూవీ గురించి చెప్పాలంటే యాక్చువల్గా నాకంటే ముందే మా బ్రదర్ అఫ్జల్ అండ్ చాలామంది సుమన్ గారు అందరూ చెప్పేశారు. ఇప్పుడు ఒకరోజు ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు లైక్ మా బ్రదర్ ఇలా ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం, ఆ స్టోరీ లైన్ విను అని చెప్తే ఒకసారి విన్నాను. సో ఒకసారి స్టోరీ లైన్ వినగానే నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది కమర్షియల్ సబ్జెక్ట్, నాకు కమర్షియల్ సబ్జెక్ట్స్ రాయడం అంటే చాలా ఇష్టం. ఒకసారి అదంతా విన్న తర్వాత నాకు అనిపించింది, ఫస్ట్ డెబ్యూట్ హీరోతోనే ఇంత పెద్ద కమర్షియల్ ఫైట్స్ ఇవన్నీ చేయడం కరెక్టా అనిపించింది. ముందు రాయగలనా అని భయం వేసింది, ఎందుకంటే ఒక నార్మల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హీరోకి అది రాయడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ అది సక్సెస్ అవ్వకపోయినా సరే ఫ్లాప్ అయింది, వాళ్ళకి పెద్ద నష్టమే ఉండదు. కానీ డెబ్యూట్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న అతనికి ఇంత కమర్షియల్ సబ్జెక్ట్ రాయడం అనేది చాలా కష్టం. అదంతా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా రాశాను. రాసిన తర్వాత ఆ వర్షన్ ఒకసారి డైరెక్టర్కి చూపించాను, మా బ్రదర్కి. చూపించగానే ఆయన హ్యాపీ అండ్ హీరో గారికి కూడా చెప్పాను. ఆయన వినంగానే ఆయన మొత్తం చదివారు స్క్రిప్ట్ చదవగానే ఆయన కూడా చాలా హ్యాపీ అయ్యారు. పెద్ద కరెక్షన్స్ కూడా ఏం చెప్పలేదు, జస్ట్ లైట్గా అక్కడక్కడ కొంచెం చెప్పారు అంతే. సో నన్ను నమ్మి ఈ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినందుకు డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి, ప్రొడ్యూసర్ షారుఖ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ షూటింగ్ స్క్రిప్ట్ రాయడం కష్టం అనుకుంటే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ సందీప్తో కలిసి ప్రొడక్షన్ మేనేజర్గా మొత్తం చూసుకోవడం జరిగింది. అది అప్పుడు అర్థమైంది స్క్రిప్ట్ రాయడం కంటే అది ఇంకా కష్టం అని. మొత్తం ఈ పనులతోనే చచ్చిపోతుంటే మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే డైరెక్టర్ పిలిచి రండి మీకు షాట్ ఉంది యాక్ట్ చేయాలని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ కూడా కాంబినేషన్ నేను మా ఫ్రెండ్ మా ఇద్దరికే పెట్టారు. సో ఇలా స్క్రిప్ట్, ప్రొడక్షన్, యాక్టింగ్ మధ్యలో ఇవన్నీ చేస్తుంటే మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారు ట్యూన్లు పంపించేవాళ్ళు. అదే టైంలో పంపించగానే మళ్ళీ దానికి టైం తీసుకొని చక్కగా లిరిక్స్ రాయడం స్టార్ట్ చేసాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడు లిరిక్స్ రాయలేదు. లైక్ అప్పుడు ఫస్ట్ ఫిలిం మన కథకి జస్ట్ 1 or 2 సాంగ్స్ రాసాం. కానీ కమర్షియల్ గా అన్ని లైక్ ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, లవ్ సాంగ్ కానీ అండ్ మాస్ సాంగ్స్, ఇన్ని కమర్షియల్ ఆల్బమ్ ఎప్పుడు రాయలేదు. సో మేము రాయడం కూడా ఇందాకలా బ్రో చెప్పినట్టు 1 hour లో రాసి పంపించేసేవాళ్ళం. కానీ పంపించాలంటే భయం వేసేది, ఇంత తొందరగా రాసాము మరి నచ్చుద్దో లేదో, ఒకవేళ రాసి ఒక 2-3 గంటల తర్వాత పంపిద్దామా అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ సరే అని చెప్పేసి వద్దులేని పంపించేస్తే ఆయన రెస్పాన్స్ చూడంగానే మేమే షాక్ అయ్యాం. బ్రో ఏంటి బ్రో ఇంత బాగా రాశారు అని చెప్పారు. అమ్మయ్య ఒక పని అయిపోయింది, అదొక పెద్ద టాస్క్. సో మేము రాసిన పాటలన్నిటికీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బ్రో. మీరు అలా చెప్పడం వల్లే నెక్స్ట్ పాట ఇంకా బాగా రాయాలని చెప్పేసి మేము అంతే ఉత్సాహంతో రాసాం. అండ్ హీరో అమిత్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా కష్టపడ్డారు అండ్ ఎస్పెషల్లీ డాన్స్ అండ్ ఫైట్స్ లో చాలా బాగా చేశారు. ఆయన చూసారు కదా ఆయన ఆయన డాన్సులు ఎలా ఉన్నాయో సినిమాలో కూడా అలాగే ఉంటాయి. ఆయనతో డాన్స్ వేయించిన మా బాలు మాస్టర్ గారు, ఎక్కడ మాస్టర్ సార్ మామూలు ఆయన కాదు, పిండేస్తారు అసలు పర్ఫార్మెన్స్ ని. ఒకవేళ రాకపోయినా ఎక్కడైనా మూమెంట్ కష్టంగా ఉన్నా నేను చూసుకుంటానని చెప్పేసి అది అంత ఈజీగా అయిపోయేలా చేస్తారు. మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ టీమ్ కి, ఈ మూవీ కోసం కష్టపడిన టీం అండ్ చందు గురించి చెప్పాలి. విజువల్స్ ఆయన ఒక చిన్న మురిగ్గం చతకొప్ప చూపించి బ్యూటిఫుల్ గా చూపించేస్తాడు, అంత బాగా చేయగలడు ఆయన. అలాంటి ఆయనకి ఈ 1000 వాళ్ళ సినిమా ఆయన మాకు దొరకడం మాకు చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ హీరోయిన్ నవిత గారు ఉన్నారు. ఆవిడకి తెలుగు రాకపోయినా కూడా డైలాగ్స్ నేర్చుకొని చాలా బాగా చెప్పారు. సో ఆవిడకి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ బాలు గారిని స్టేజ్ పైకి రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తూ, బాలు సార్ మీరు ఇప్పుడు మాట్లాడాలి.